హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మార్క్ తెలుగు గేమింగ్. ఓకే గాయ్స్, ఈరోజు ఎపిసోడ్ అయితే ఇండిగో లీగ్లో సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ కూడా ఈ ఎపిసోడ్లో చూపించేస్తాం గైస్. ఓకే, మనమైతే రిజిస్టర్ చేసుకోకుండా నేను వెళ్ళిపోయాం. అయితే ఈరోజు అయితే రిజిస్టర్ చేసుకున్నాను. నేను ఇది కాదు గైస్ బ్యాటిల్ చేశాను. ఈరోజు ఇది అనుకుంటా, చూద్దాం. నాకు సరిగ్గా తెలియదు గైస్. ఇదేనా? ఇది కాదండి గైస్, ఇది గ్రాస్. ఓకే గైస్, ఈరోజు రాక్ అనుకుంటా. ఆ చివరి ఉన్నది కదా గైస్, అదే ఫైనల్. ఇదే గైస్ రాక్, తర్వాత ఐస్ గైస్. పోకెమాన్లో అయితే నేను ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు. రాక్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఏమి ఉండాలి మీకు అర్థమైపోయి ఉంటుంది. వాటర్ టైప్ ఉండాలి, తర్వాత ఎలక్ట్రిక్ కూడా ఉండాలి. ఈ మిస్టర్ మైండ్ నేను పెట్టుకున్నాను గైస్. ఆ కుక్కలాంటి పోకెమాన్ పెట్టేశాను, టైం వేస్ట్ అని అర్థమైపోయింది. ఓకే, గ్రాస్ కూడా పనికొస్తుంది. ఎలక్ట్రిక్ టైప్ రాక్ మీద సరే పనిచేది అంటారు. అంటే మరి ఒకవేళ ఏమన్నా ఎలక్ట్రిక్ అంటే ఆడు రాక్ అని ఏదైనా ఫైటింగ్ టైప్ పోకెమాన్లో వాటర్ ఉంటాయి కదా గైస్. అంటే నీకు అర్థమైపోయిందా? అది సీక్రెట్ గైస్, అది సీక్రెట్. ఓకే గైస్, హైడ్రో పంప్ అయితే వాడదాం. హైడ్రో పంప్ వాడేసి తొందరగా లేపేద్దాం. ఒక ఫ్యూరీ అటాక్ చాలాసార్లు పడుతుంది గైస్. ఫ్యూరీ అటాక్ షట్ గాయ్స్. ఫ్యూరీ అటాక్ వాడేసింది ఏంటి గైస్? షట్ 2 times పడింది గైస్. ఓకే, హైడ్రో పంప్. ఇంకా బతుకుంటే మళ్ళీ కలుద్దాం. సరేనా? సరే గైస్, సరదాగా అన్నా గైస్. బతికే ఉంది ఏంటి గాయ్స్? ఎలాగప్పుడు యాక్చువల్ వాడినా హైడ్రో పంప్ వాడతాం గైస్. కొంచెం మిగిలిన మనకు డేంజర్ కాబట్టి టెక్ డౌన్ వాడింది గైస్. చావదు నాకు తెలిసి, చూద్దాం. ఓకే గైస్, ఓకే ఆగిపోం. ఓకే గైస్, అయింది. వాడగలగా స్క్వాటిల్ హైడ్రో పంప్. నేను పవర్ఫుల్. ఓకే గైస్, స్క్వాటిల్ హైడ్రో పంప్ వాడింది, ఇంకా చచ్చిపోయింది. నట్టే అన్ను నట్టే కాదు గైస్, చచ్చిపోయింది. ఓకే గైస్, సూపర్గా మన స్క్వాటిల్తో దాన్ని అయితే లేపేసాం. ఓకే గైస్, బాల్బజర్ కూడా అలా వచ్చింది అనుకుంటున్నారా? ఎక్స్పీసీ పెట్టాను. ఇంకోండి గైస్, సెకండ్ తర్వాత ఏమొస్తుందో దీన్ని ఉంచుతాను గైస్. ఇది ఓడిపోయిన తర్వాత మార్చుదామా? వద్దులేండి, మార్చేద్దాం. మనం దేన్ని చంపకూడదు. ఓకే, ఎల్లు పీకాచు. ఓకే గైస్, పీకాచుని అయితే తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ పోకెమాన్ పేరే ఏంటి గైస్? అది పాలివైర్ గైస్ నెక్స్ట్ పోకెమాన్. అందుకే నేను ముందే తెలివిగా పెట్టుకున్నాను పీకాచుని. పీకాచు అలాగే లేపేస్తుంది గైస్ పాలివైర్ని. ఓకే, పాలివైర్ చచ్చిపోవడానికి రెడీగా ఉండు. పాలివేర్ అండర్వేర్. రైమింగ్ బాగుంది కదా గైస్. థండర్ ఉంది గైస్. థండర్ బోల్ట్ వాడాను ఏంటి? సరేండి, ఏం చేద్దాం, అలవాటు అయిపోయింది థండర్ బోల్ట్ వాడి. థండర్ వాడని చచ్చిపోయింది గైస్. పాలివేర్ యూజ్ బాడీ స్లామ్ వాడింది గైస్. అంత ఎఫర్ట్ పడుతుందో అంత తక్కువే పడింది గైస్. మళ్ళీ వాడేద్దాం. థండర్ బోల్ట్ ఫస్ట్ పడుతుంది కదా. థండర్ బోల్ట్ అయితే అలాంటి సిచ్యువేషన్లో అయినా కరెక్ట్గా పడుతుంది గైస్ థండర్ బోల్ట్. అందుకే నేను థండర్ బోల్ట్ చూస్ చేసుకుంటున్నాను. థండర్ కూడా పడుతుంది అనుకోండి, అది పెద్ద విషయం కాదు. ఓకే గైస్, పీకాచు అయితే 46కి వెళ్ళిపోద్ది అనుకున్నట్టు వెళ్ళిపోతుంది కూడా. పీకాచు 46కి వెళ్ళిపోయింది గైస్. ఓకే, బల్బజార్ ఏంటి గైస్? బల్బజార్ లెవెల్ అప్ నీడో కింగ్ గైస్. బల్బజార్ని తీసుకొద్దామా? ఎక్స్పీరియన్స్ వెళ్తున్నాయి కదా గైస్, ఉంచేద్దాం అనుకుంటున్నాను. ఓకే, రెండు బల్బజార్ చాలా తక్కువ లెవెల్. ఓకే, మార్చింటే అవుట్ అయిపోతున్నాం. బల్బజార్ చాలా తక్కువ లెవెల్ గైస్. థండర్ వాడదాం. థండర్ షట్ గైస్, థండర్ పనిచేయలేదు, మిస్ అయింది. ఏంటి గైస్ అది? ఏదో అటాక్ వాడింది గైస్. ఏంటి గైస్, ఏం అర్థం కాలేదు. సెల్ అండి, బట్ ఇట్ కన్ఫ్యూజా. మళ్ళీ థండర్ వాడదాం. థండర్. పీకాచు ఈజ్ కన్ఫ్యూజ్. పీకాచు ఈజ్ థండర్. ఓ గైస్, థండర్ పని చేయట్లేదు. చెప్పాను కదా గైస్, అలాంటి సిచ్యువేషన్లో పడేది ఒకే ఒక్కటి. ఆన్ అటాక్ వాడేసింది గైస్. అందుకని థండర్ బోల్ట్ ఎక్కువ వాడతాను. ఓకే గైస్, ఏం చేస్తాం, పర్లేదు. స్పార్క్ పడింది దానికి. ఓకే గాయస్,
పికాచు యూస్ థండర్ బోల్ట్. కన్ఫ్యూజన్లో ఉండడం వల్ల గట్టిగా ఎఫెక్ట్ పడింది గైస్. కన్ఫ్యూజన్ ఏంటి గైస్, పికాచు అటగా పడట్లేదు, చచ్చిపోయింది గైస్. పికాచు చచ్చిపోయింది గైస్. ఏం చేస్తాం గైస్, పికాచు చచ్చిపోలేదా? షట్ అనుకోకుండా అటాక్ కొట్టేసాను. సరేలేండి గైస్, పార్షన్ వేసేద్దాం, ఇంకా టైం ఉన్నట్టుంది. కానీ పికాచు చచ్చిపోతే పరిస్థితి ఏంటంటారు? ఓకే గైస్, పార్క్ పడిన వల్ల అది అటాక్ చేయలేదు. కన్ఫ్యూజ్ ఉంది కదా గైస్, హీల్ చేసుకుందాం. ఓకే గాయస్, హీల్ చేసుకుందాం. ఓకే అనంటే ఇటు అయితే తొందరగా వెళ్ళచ్చు. ఈ లెమన్ 70 పాయింట్స్ వస్తాయి, కానీ మనం కొన్న సూపర్ పోషన్స్ వద్దు గైస్, ఈ లెమనే వాడేద్దాం. ఇదేంటిది ఇందులోకి వస్తుంది. ఓకే, లెమన్ యూజ్ పికాచు మీద వాడాను గైస్. లెమన్ ఏదో గైస్, ఏదో ఒకటి. ఓకే గైస్, నీడోకింగ్ యూస్ మళ్ళీ అదే గైస్ వాడింది. టాస్మిక్ స్పార్క్స్ ఏదో వాడింది గైస్. గ్రౌండ్ ఏదో అవుతుంది గైస్. ఓకే గైస్, థండర్ బోల్ట్ అయితే వాడేద్దాం, చచ్చిపోద్ది అది. పికాచు యూజ్ థండర్ బోల్ట్ వాడు. కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు డ్యామేజ్ పడుతుంది గైస్, ఏం చేద్దాం. ఓకే, నీడోకింగ్ యూజ్ హార్న్ అటాక్ వాడేసింది గైస్. ఓకే, ఈసారి థండర్ బోల్ట్ ఖచ్చితంగా పనిచేస్తుంది. పికాచు సౌట్ థండర్ బోల్ట్ కన్ఫ్యూజన్ అంట గైస్. ఓకే, థండర్ బోల్ట్ పనిచేసింది గైస్, అది ఎన్ని ఆటకాయలు వాడినా. ఓకే గాయస్, 7 minutesలో మన కంప్లీట్ అయిపోయింది. ఓకే గైస్, ఈడైతే అయిపోయాడు. బల్బుజర్ 30 seconds మాత్రమే ఉంది, చెప్పాను కదా గైస్ బల్బుజర్ తక్కువగా ఉందని. ఓకే గైస్, 1000 రూపాయలు అయితే ఇచ్చాడు మనకి. ఓకే, రౌండ్ 4కి అయితే వెళ్ళిపోదాం. ఓకే గాయస్, ఓకే నేను గెలిచాను కదా, నాకు ఏ బ్యాచ్ ఇవ్వరా? ఇది లీగ్. ఓకే గైస్, రౌండ్ 4కి అయితే వెళ్ళిపోదాం. రౌండ్ 4లో ఖచ్చితంగా మనం ఫైర్ టైప్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ హీల్ చేసుకుందాం గైస్. మన దగ్గర ఫైర్ టైప్స్ పోకేమాన్ తక్కువే ఉంది. చార్జర్ని పెట్టుకుందాం, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఒకటే ఉంది కదా గైస్ ఫైర్ టైప్, అది పొరపాటుని చచ్చిపోయింది అనుకోండి, మనకి అయిపోతుంది, ఇంకా చిక్కేస్తారు అంతే. దాని బదులు చార్జర్ని అయితే పెట్టుకుందాం. ఓకే, దీని బదులు పెట్టుకుందాం గైస్ చార్జర్ని. ఓకే, జంప్. ఓకే, జంప్. ఓ గైస్, ఫైర్ కింద ఉంది గైస్, ఫైర్లోకి వెళ్దాం. చార్జాల్ట్ మూవ్. ఓకే గైస్, పార్టీ దీన్ని తీసేద్దాం గైస్. మిస్టర్ మైండ్ని ఆరెంజ్ ఐలాండ్స్లో వాడదాం. షిఫ్ట్. ఓకే మిస్టర్ మైండ్, నా కోసం నువ్వు ఆరెంజ్ ఐలాండ్స్ వరకు వెయిట్ చేస్తావని నేను అనుకుంటున్నాను. ఓకే మిస్టర్ మైండ్, ఫస్ట్కి వెళ్ళిపో. సైకిక్ అండ్ ఫెయిరీ ఉంది కానీ సైకిక్ లేదు గైస్. సైకిక్ తెరచేస్తాను. ఓకే గైస్, హీల్ చేసుకున్నాం కదా, తర్వాత రౌండ్కి అయితే వెళ్ళిపోతుందండి గైస్. 4th రౌండ్ అది ఖచ్చితంగా ఫస్ట్నే ఉంటుంది. మనం ఏం చేసాం, 2 చేస్తాం. గ్రాస్ ఇప్పుడు ఐస్ అన్నాను కదా గైస్, ట్రై చేసి చూద్దామండి. ఇది కాదు గైస్, ఇది చేసాం వాటర్, ఆ తర్వాత గ్రౌండ్ చేసాం. ఇదే ఖచ్చితంగా ఈ మధ్యలోది, తర్వాత అప్పుడు చివరిది గైస్. ఇదే గైస్, రైట్ అంటున్నాడు. ఓకే గైస్, ఐస్ మీద ఫైర్ పనిచేస్తుంది కదా గైస్, దీన్ని పెట్టుకుంటున్నాను. ఇది పొరపాటునైనా ఓడిపోవచ్చు, అందుకే చార్జాల్ట్ని కూడా పెట్టుకుంటున్నాను. హంటర్. ఇంకో సీక్రెట్ విషయం ఏంటంటే
బల్బుదాన్ని కూడా పెట్టుకుపోతున్నాను. మనకి ఎక్స్పిషియర్ ఇచ్చాను కదా గైస్, లెవెల్ కూడా అవుద్ది. ఫైర్ టైప్ మీద అయితే ఘోరంగా అవుద్ది. ఓకే గైస్, కన్ఫర్మ్. నా 3 పోకేమాన్ అయితే సెటప్ చేసుకున్నాను, ఎందుకంటే చార్జార్టే లేపేస్తుంది గైస్ నాకు తెలిసి. ఓకే గైస్ తప్పు సెటప్ చేశాను గైస్. నేను రౌండ్ 4 అనుకొని సెటప్ చేశాను, ఇప్పుడు జరుగుతున్నది రౌండ్ 3 కదా. ఓకే గైస్, పర్లేదులేండి, ఏం చేద్దాం, ఏదో ఒకటి చేసేద్దాం. ఓకే, లావా పూల్ అటాక్ వచ్చింది కదా, వాడదాం. ఓ గైస్, ఏమైంది? అంత డ్యామేజ్ ఏం లేదు గైస్, ఫ్లేమ్ త్రోవరే బాగా పడుతుంది దీనికంటే, కానీ చాలా రిజల్ట్ కదా. అదే ఇది కదా గైస్, తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అయినా చెప్పాను కదా గైస్, DANGER అని, డేంజర్. ఓకే గాయస్, ఏం చేద్దాం గాయస్? సరేలేండి, చార్జర్తో ఎన్ని పోకేమాన్లు వీలవుతాయి అన్ని పోకేమాన్లు లేపుకుంటూ పోవడమే. తప్పు సెటప్ చేశాను, నేను ఆల్రెడీ ఒక పేపర్ మీద రాసుకున్నాను గైస్, ఇదంతా తెలుస్తుందని ఏ పోకేమాన్కి ఏం వాడాలో చూసుకోకుండా సెటప్ చేస్తాను. సరేలేండి, పర్లేదు. ఓ ఫ్లేమ్ త్రోవర్ వాడద్దాం. చార్జర్ యూజ్ ఫ్లేమ్ త్రోవర్. 50కి వెళ్ళిపోయింది కదా గైస్ చాలా రిజల్ట్. ఇంకేదొచ్చినా కుక్కర్ కొట్టినట్టు కొడద్దు గైస్. ఇదేంటి గైస్? కరాటే చాప్. షర్ట్ గైస్, షర్ట్, పెద్ద షర్ట్. ఓ షర్ట్. ఫ్లేమ్ త్రోవర్. ఓ షర్ట్ గైస్. ఓకే గైస్, ఓకే గాయస్, బల్బు ధరకు వచ్చే పాయింట్స్ వచ్చినాయి. సెకండ్ దానికి కూడా ఇది వాడదాం, ఎందుకంటే అది కూడా ఫైర్ టైపే. చెప్పాను కదా గైస్, ఇలాగే తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, ఫైర్ టైప్ కాబట్టి అర్త్ క్వేక్ అయితే వాడదాం. చార్జర్ యూజ్ అర్త్ క్వేక్. ఓకే, అర్త్ క్వేక్ వాడుతుంది చార్జర్ అయితే గైస్. ఓకే గాయస్, అర్త్ క్వేక్ వాడాను, ఎంత ఎఫెక్ట్ చేస్తో తెలీదు. ఓకే గైస్, బాగానే పడుతుంది, అంత బాగానే పడలేదు కానీ బాగానే పడింది గైస్. రోడ్ ఏంటి గైస్, అది అటాక్ పడింది గైస్. బల్బజర్ వస్తుంది గైస్ ఇప్పుడు. ఓ షట్ గాయస్, ఎంత పని చేసావే దేవసేన. ఓ షట్ గైస్, చాలా పెద్ద పని చేసింది అది. ఓ షట్, ఇలా పోకేమాన్ మార్చేస్తే అలాగే ఏ పోకేమాన్తో ఆ పోకేమాన్ బ్యాటిల్ చేయాలి. షట్ ఉయ్. ఓకే గైస్, నా తర్వాత పోకేమాన్ చూసింది అది, నాకు అర్థమైపోద్ది బ్యాటిల్ స్టైల్ మార్చాలో. ఫైర్ బ్లాస్ట్. ఓకే గైస్, ఫైర్ బ్లాస్ట్ అయితే వాడుతుంది. ఓకే గైస్, ఫైర్ బ్లాస్ట్ అయితే వాడేసింది. తర్వాత మనం హీల్ చేసుకోవాలి తప్పకుండా. ఓకే, ఫైర్ బ్లాస్ట్. ఎక్స్ట్రీమ్ స్పీడ్ వాడింది గైస్, ఎక్స్ట్రీమ్ స్పీడ్. గాయస్, గట్టి కొడుతుంది. పర్లేదండి, అతుకు వాడేసాను, చచ్చిపోద్ది. తర్వాత మనం హీల్ చేసుకుందాం. హీల్ చేసుకున్న తర్వాత లేపడమే గైస్, లేపేద్దాం గైస్ తర్వాత, హీల్ చేసుకుంటున్నాం కాబట్టి. ఓకే గాయస్, ఇదైతే చచ్చిపోయింది. అందుకే ఏమన్నా అయితే బల్బజర్ ఉంది గైస్ చూసుకోవడానికి, బల్బజర్ చూసుకుంటుందని అనుకుంటున్నాను. ఓకే, సూపర్ ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చినాయి. చాలా రిజల్ట్ 53కి వెళ్ళింది. ఓకే గాయస్, ఓకే దీన్ని ఏం చేద్దాం. ఓకే గాయస్, ఓ షట్ గాయస్, ఇదా పీకచ్చుని పెట్టాలి గైస్ ఇక్కడ, కాకపోతే ఏం చేస్తాం, అర్త్క్వేక్ వాడేస్తాను. ఓకే గైస్, అర్త్క్వేక్ అయితే వాడాను, చూద్దాం ఎంత ఎఫెక్షన్ చేస్తుందో, ఎంత ఎఫెక్ట్ గైస్ చూద్దాం. ఓకే గైస్, అస్సలు
పడలేదు గైస్. ఐరన్ బీమ్ ఏదో వాడింది గైస్. ఓ షట్ ఆగాగు ఒకసారి ఆగు. ఎయిర్ స్లాష్ వాడతాను గైస్. ఫ్లయింగ్ టైప్ అటాక్స్ అయినా అలా తగిలితే తెలిసిపోద్ది. ఓకే గైస్ ఎయిర్ స్లాష్ గైస్. ఏంటి గైస్ కామెడీయా? పవర్ ఆఫ్ చార్జాల్ట్ గైస్. చార్జాల్ట్ పవర్ మామూలుగా ఉండదు. బలుదూర్ అయితే 38 వెళ్ళిపోయింది. ఓకే గైస్ ఏ కామెడీయా చేస్తున్నారా? ఓకే గైస్ బల్బజార్ అయితే అవైలబుల్ అయిపోతుంది కానీ అవ్వకూడదు. ఓకే బల్బజార్ మనం గెలిచేసాం. ఓకే గైస్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది గైస్. చూపించామంటే చూపించేస్తాను. ఓకే గైస్ చూపించేయడం మంచిది అనుకుంటున్నాను. ఓకే హీల్ చేసుకుంటున్నాను. ఓకే అయితే ఈ వీడియో అయితే ఇంత గైస్. ఓకే అటు సర్కిల్లో నుంచి వీడియో అని చెత్త బలం ఉండదు. ఓకే గైస్ ఈ వీడియో అయితే ఇంతే. నాకు ఇంకా లైక్ అండ్ షేర్ ఎవరు చేయకపోతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్. ఓకే గైస్ బాయ్ బాయ్.